నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మేఘన. వెల్కమ్ బ్యాక్ టు మేఘనా డానియల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన టేస్టీ చికెన్ కర్రీ చేయబోతున్నానండి. నాకైతే ఈ రెసిపీ చాలా అంటే చాలా ఇష్టం. సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ రైస్లో కానీ, చపాతీలోకి, బిర్యానీలోకి, ఇంకా గారె, వడ, దోశ, ఇడ్లీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వస్తుందండి. అయితే ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీను చేసుకోవడానికి మనం ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. నేను ఒక 1/2 కిలో చికెన్ని తీసుకొని శుభ్రంగా ముందుగానే నీళ్ళతో కడిగి పెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఒక 2 గంటలు ఆయిల్ని పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని కోసి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత గరిటెతో కొంచెం తిప్పుతూ వేగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆనియన్స్ బాగా వేగిన దాకా ఉంచుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాయో చూసుకొని వేగాక ఒక 4 పచ్చిమిరపకాయలను బాగా నిలువుగా కోసి వేసుకోవాలి. ఇలా ముందుగానే వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు ఘాటు కూరకు బాగా పడుతుంది. పచ్చిమిరపకాయలు వేగాయో లేదో చూసుకొని ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపును వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 3-4 టమోటాలను కట్ చేసి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో బాగా తిప్పుకోవాలి. ఉప్పు మొత్తం ముక్కలకు పట్టేలాగా చూసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు బాగా ఉడకనివ్వాలి. ఉడుకుతున్న చికెన్ మనం అప్పుడప్పుడు మూత తీసి ఉడుకుతుందో లేదో చూసుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. అడుగు అంటుతుందో లేదో చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కూర మాడిపోయి ఏమీ అంతగా బాగోదు. చూశారు కదా, నాకైతే ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక 3 స్పూన్లు కారాన్ని వేసుకోవాలి. మీకు చాలపోతే ఎక్కువైనా వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది కాబట్టి 3 స్పూన్లు వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కారం వేసుకున్న తర్వాత ఊరికనే కూర మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు చికెన్ మసాలాను వేసుకోవాలి. ఈ చికెన్ మసాలా అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, చికెన్ మసాలా వీడియో కూడా పెడతాను. కర్రీని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కారం అంతా ముక్కలకు బాగా పట్టేలాగా ఉడికించుకొని ఉడికిన తర్వాత మూత తీసి 2 గ్లాసుల వాటర్ను పోసుకోవాలి. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి 2 గ్లాసులు పోసుకుంటున్నాను. మీకు తక్కువ కావాలంటే 1 గ్లాస్ సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత గరిటెతో బాగా మొత్తం కర్రీని తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ముక్కలకు ఉప్పు, కారం, మసాలా మొత్తం బాగా పడతాయి.
ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకును చుంచి వేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు వేసుకోవడం వల్ల కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది, కూరకు కూడా పడుతుంది. గ్రేవీని కొంచెం తిప్పి మూత పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కర్రీ ఉడికిందో లేదో చిక్కబడిందో చూసుకుంటూ ఉండాలి. ఇలా చూసుకోవడం వల్ల కర్రీ చిక్కబడిందో లేదో తెలుస్తుంది, అడుగంటుకోకుండా ఉంటుంది. కర్రీని వాటర్లో బాగా ఉడికించడం వల్ల మసాలా, కారం, ఉప్పు అనేవి గ్రేవీకి బాగా అంటుతాయి, ముక్కలకి బాగా అంటుతాయి. చూడండి, చికెన్ కర్రీ అనేది దాదాపు అయిపోవచ్చిందండి. చికెన్ కర్రీలో కానీ చేపల కర్రీలో కానీ కారం, నూనె అనేది ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. వీటికి కారం ఎక్కువగానే ఉండాలి, నూనె కూడా ఎక్కువగానే ఉండాలి. అప్పుడే కలర్ఫుల్గా, టేస్ట్గా మొత్తం బాగా ఉంటుంది. ఇలా కర్రీ చేసుకోవడం వల్ల చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీరను బాగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కర్రీలో వేసుకోవటమేనండి. అంతేనండి, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ మెథడ్తో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు.